अस्मद्गुरुभ्यो नमः श्री रामानुजाय नमः श्री अलुवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः श्री कृष्ण परमात्मे नमः श्री గోదాదేవి నమః. భక్తులందరికీ నేటి 10వ రోజున పార్శ్వం అనుసంధానానికి స్వాగతం. నీలాతుంగ స్తనిగిరి తటి సుప్తముద్బోధ కృష్ణం పారార్త్యం స్వం శృతి శ్రద్ధ మధ్యాపయంతి स्वोचिष्टायां सजिज्जिगळतं या बलक्तुन्तपुङ्क्त्वे गोदातस्यै नमैदमिदमस्तु भूयः. अन्नवयल पुल्वयल आण्डाल அரங்கற்க பண்ணு திருப்பவல் பதியம் இன்னிசையால் பாடி கொடு பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடி எழுவ பல்வலாய் நாடி நீ வேங்கட வர்க்கன்னை ఇది ఇంద్ర ఇమ్మాతం నాగణ నల్గ. అమ్మ నిన్నటి రోజున 9వ పాశంలో స్థితప్రజ్ఞ అయిన గోపబాలికను 4వ గోపబాలికను మేలు కాల్చింది. నేడు ఆ 4వ గోపబాలిక ముందుంచుకొని 5వ గోపబాలిక ఇది జ్ఞానం కలిగిన గోపబాలిక ఈమెను లేపడానికి ముందుకు వచ్చున్నది. మొదలు పాశురాన్ని అనుసంధిస్తాం. నోదు జ్వర్కం పొగిన్ర అమ్మనాయ్ மாதமம் தாராளோ வாசால் திருவாதார் நாத்தத்துள்யை முடி இனாரணன் நம்மால் போத தரும் புண்ணியானால் பண்டோரு நாள் கூத்தத்தின் வாய் விழுந்த கும்பகணம் தோது முனைக்கே பேந்தின் தான் தந்தானோ ஆத்த அந்தழாய் அரங்கமே தேதாமாய் வந்து திருவேலோ ఎంబావోయ్ అండాల్ తెలియడం. సర్వస్వామిని దాసోహమన పెంచుకున్న అదృష్టం నోచి అదంతో నీ ఒక్కటివే స్వర్గానుభవం అందుచున్నావా? ఎంత స్వార్థమమ్మా! తలుపు తీయకపోతే మానే పోని ఒక పలుకైనా నోరు తెరిచి పలకరాదా? మిక్కిలి పడమించు శ్రీ తులసి మాలికచే అలంకరణ కిరీటం గల కాల ఎంతైన శ్రీమన్నారుణ్ణి నోరు తెరిచి కీర్తిస్తూ పాడించో మన కోరికకు పరై అనుదాన్ని ఇచ్చును. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముని మన స్వామి ఇదివరలో అవతరించాను. అప్పుడు ఈ స్వామి ఇచ్చే మృత్యుముఖమైన తోయబడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నీతో నిద్రలో పోటీపడి నీవల్ని నిద్ర లేక ఓడిపోయి తన పెద్ద నిద్రను నీకు ఇచ్చేశాడా ఏమి? లేకపోయించో అంత బద్ధకం ఏమిటమ్మా? నీతో కలిసి వచ్చి మా శ్రీ గోష్ఠిపురం ఉన్నట్టు శిరోభూషణమైన దానివి కదా, నువ్వు తొట్టుపడక తెలివి తెచ్చుకొని వచ్చి జాగ్రత్తగా తలుపు తీయము అని వేడుకుంటున్నాడు. ఈ రోజున ఆండాల్ 5వ గోపికను మేల్కొల్పుతుంది. ఈమె గొప్ప సౌందర్యవతి. గోపికలందరూ కూడా కృష్ణుని కోసం నానా పాటలు పడుతూ ఉంటే ఆ కృష్ణుడు ఈమె కోసం అన్ని పాటలు పడుతూ ఉన్నాడట. పైగా ఈమె ఇంటి ప్రక్కనే శ్రీకృష్ణుని మేడ కూడా ఉంది. మధ్యలో గోడ ఒక్కటే అడ్డు. కోరినప్పుడల్లా గోడ దూకి లోనికి ప్రవేశించి ఆటలాడుతూ ఉంటాడట. ఎంత పిలిచినా గోపిక వెలికి రాలేదు. అమ్మా ఎందుకు రాడు, కృష్ణుడు చూద్దాం అని నిర్భరులై ఆమె ఉన్నది. అంటే కృష్ణుడే ఈమె కోసం నోము నోచి ఉన్నట్లు ఉంది అని ఆమెను లేపడానికి వచ్చిన వారందరూ కూడా అనుకుంటున్నారు. అంత గొప్పదైన ఈమె తమ ముందుంటే కృష్ణుడు త్వరగా అనుగ్రహిస్తాడని వీరందరూ ఆమెను లేపడానికి వచ్చారు. పరమాత్మయే ఆనందాన్ని పొందిస్తాడు అనే ఉపనిష్ వాక్యాన్ని విశ్వసించు జ్ఞానులు స్వయప్రయత్నాన్ని విరమించి సిద్ధోపాయ నిష్ఠులు పరమాత్మ అనుగ్రహం మీదనే వీరందరూ కూడా ఆధారపడుతారు. తేష మే వాను కంపమహమగ్న నిజం తమః నాశయామి ఆత్మభావస్థ దీపేన భాస్వత. తన ఇందు ప్రేమగల హృదయాన్ని స్వగృహంగా చేసుకుని కూర్చుని వారి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని నేనే వెలిగిస్తూ ఉంటాను అంటాడు కృష్ణ భగవానుడు. ప్రాజ్ఞేనాత్మన సంపరివ్యక్త నాంతరం కించేన వేదస బాహ్యం. ఆనందమయుడు కృష్ణుడు అపరిమిత ఆనందం కల పరమాత్మను జ్ఞానులు తమలో దర్శిస్తారు. శుద్ధ సుఖానుభవం దూరమైపోతుంది. దేవని తమ ఇంటిలోని కృష్ణుడితో వారి చేరి ఉంటారు. బాహ్య సుఖాలన్నీ కూడా వారికి పగటి దివిటలే.
వీరికి శ్రీకృష్ణతత్వం బాగా తెలుసు అన్నమాట. అటువారికి తేషాం రాజన్ సర్వయజ్ఞ సమాప్త అని యజ్ఞాలు చేసినట్లే, అన్ని యజ్ఞాలు చేసినట్లే, అన్ని కర్మలు ఆచరించినట్లే అంటూ ఉంది భారతం. పురుషోత్తముడిని శ్రీకృష్ణుని కీర్తించిన వారు కృతకృత్యులు. కృత్య అంటే చేసిన పనులన్నీ, కృత చేసిన వారు అనే అర్థం. చేతనాచేతనలు కూడా ఉన్న ఈ సంసార వృక్షాన్ని సృజించి పోషించి విశ్రాంతినిచ్చే పరాత్మైన పురుషోత్తముడు. చేసేవాడే అతడు అయినప్పుడు జీవుడు నేనేదో చేస్తున్నానని అహంకరణం అజ్ఞానం. భగవాన్ని ప్రయత్నానికి అణగి ఉండడమే కృతకృత్యత. లోపల నిర్దేశించిన గోపిక కృష్ణుని ఉపాయత్వాన్ని పూర్తిగా విశ్లేషణ కృతకృత్యురాలు. సిద్ధోపాయ నిష్ఠ కనుక లేవలేదు. బయటికి లేపడానికి వచ్చిన వారికి కూడా ఈ విషయం తెలుసు. భగవద్గీతలో కర్మ జ్ఞాన భక్తి అన్నీ తరించే ఉపాయాలని చెప్పి వారికి అవన్నీ వదిలి నన్నే అమోఘమైన ఉపాయంగా షణ్భజ ఆశ్రయించమని 10వ అధ్యాయంలో చెప్తాడు. అంటే మిగిలిన వాటి అన్నిటికంటే కూడా వదిలేయమని కాదు, సిద్ధోపాయమైన తాను అన్నింటికంటే సులభంగా గొప్ప ఫలాన్ని ఇస్తానని, కర్మాదులు కూడా తన వల్లే ఫలించాల్సి ఉన్నామని, తననే ఆశ్రయిస్తే నేరుగానే కోరికలు ఇస్తానని అన్నాడు. అంటతి ప్రతిజ్ఞను చేసిన వాణిని పట్టుకున్నాక ఇక మనకు ఫలం సిద్ధించడంలో ఆలస్యం ఏమి ఉంటుంది? వానికి చేతకాకనా విలంబన, తెలివి లేదనా, ఆ రెంటికి లోపం లేనప్పుడు వెంటనే ఫలం లభించాలని బయటి వారు ఆరాటపడుతున్నారు. ఆరాటానికి వారు చేసే ప్రయత్నాలు సూచకాలు. వీటిని ఉపాయ బుద్ధ్యా వీరు చేయరు. అంతే, కర్మ వీరు ఆచరించినా అవి భగవత్ కైంకర్యాన్ని పిలుస్తారు. జ్ఞానయోగం ఉంటుంది, కానీ వీరికి ఇది స్వరూప జ్ఞానంలో చేరుతుంది. వీరికి భక్తి యోగం ఉంటుంది. జీవులో చైతన్యం ఒకటి ఉంది, అది ఊరికనే ఉండనివ్వదు. కాబట్టి ఆ మాత్రమైన ఆర్తి పడతారు. అది దోషం కాదు. అందుచేతనే బయట వారు లోపల ఉన్న గోపికను నిద్రలేపుతున్నారు. వారి జ్ఞానాన్ని అనుభవాన్ని తమకు ప్రసాదించమని ప్రార్థించారు. గురువుల ఉపదేశం వల్ల లభించిన భగవత్ సంబంధ జ్ఞానం వీరిలో స్థిరపడింది. అది వీరికి ఒక కవచంలాగా ఉంది. లోనున్న పరమాత్మనే జీవుడు పరతంత్రుడని, వాని ప్రయోజనమే తప్ప తనకంటూ ఏమీ లేదనే ప్రజ్ఞ అదే ఒక రక్షణావలయం. వీరు అందులో సంతతము మనన అభ్యాసము వల్ల చేరుతారు. వీరి నుండి రాగభయ క్రోధాలు బయటికి పోతాయి. రాగద్వేషాల వల్ల కలిగే సుఖదుఖాలు వీరు పొందరు. వీరు నిశ్చలంగా జడభరతునిలాగా ఉన్నారు. జడుని వలె ఉన్న జడభరతుని పట్టుకుపోయి పల్లెకిపై మోయమన్నా తిట్టిన రహగుణుని ఏమీ అనలేదు. అతడు పైగా తత్వాన్ని బోధించాడు. లోపల కృష్ణ సౌఖ్యంలో ఉన్న గోపికను ఆండా లేపుతోంది. ప్రస్తుత నోమికి ఫలం కృష్ణానుభవమే స్వర్గం. దానిలో నీవు ఉన్నావమ్మా. తలుపు తీయకపోతే మానే, నోరారైనా పాడరాదా, తెరవరాదా అంటుంది. బాగుపడే జీవికి జ్ఞానుల రూపదర్శనం కంటే వారి సూక్తులను వినడమే ప్రథమ కర్తవ్యం. సూక్తుల వల్ల సత్తా నిలుస్తుంది. రూపం చూస్తే అహంకారం తరుగుతుంది. మా సత్తా నీ అధీనమైంది ఆండాల్. స్వామి ఉనికిని ఎంత దాచినా తులసిమాల పరిమళం ఎవరూ దాచలేరు. పుష్పం దాగినా పరిమళం దాగుతుందా? తులసి వంటి సహజమైన భగవత్ప్రేమ పరిమళ జ్ఞానుల్లో దాగదు కదా. అతను కావాలి, అతను కావలి గల తలుపులు దాటి లోనికి వచ్చే వీలు లేదు అంటున్నావా తల్లి? అతని పేరు నారాయణుడు. ఏ తలుపులు కూడా అతన్ని అడ్డుకోవు. అంతర్బహిష వ్యాపించిన వాడు మాలోనూ ఉన్నాడు. తప్పదు కనుక జ్ఞానులు అంగీకరిస్తే ఆశ్రితులను స్వామి రక్షిస్తాడనే తులసిని కిరీటాన ధరించాడు. అమ్మ, స్వామి కృప మనం క్షమించవలసిన అవసరం లేదు. ఎదురు తిరగకుంటే రక్షిస్తాడు. అయితే ఈమెది కుంభకర్ణి వలె తామస నిద్ర కాదు.
సాత్విక నిద్ర, పరమయోగుల నిద్ర, అది అనుభవంతో మనసు నిండిన కలిగే నిద్ర. నీవు నాయకమణి వంటి దానవు, తెలుసుకుని వచ్చి తలుపు తెరువు తల్లి, నా అజ్ఞానందకాన్ని దూరం చెయ్యి అని ప్రార్థించింది ఈ జ్ఞాన బాలికను. ఈమెను రేపటి రోజున ముందుంచుకొని 11వ పార్శ్వంలో 6వ గోపిక బాలను లేపుతారు. ఆండాల్ శరణం. జై శ్రీమన్నారాయణ.